ఇండియాలో ప్రతిష్టాత్మకంగా దులీప్ ట్రోఫీ జరుగుతోంది. గురువారం ప్రారంభమైన ఈ ట్రోఫీలో 4 టీంలు తలపడుతున్నాయి. ఈ టీముల్లో టీమిండియా ప్రముఖ ప్లేయర్లందరూ ఉన్న విషయం తెలిసిందే. అయితే బెంగళూరు వేదికగా శుభ్మన్ గిల్ సారథ్యంలో ఇండియా ఏ, అభిమన్యు ఈశ్వరన్, ఇండియా బి టీమ్స్ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్లో భాగంగా ఇండియా బి టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది. తొలి రోజు ఆట ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. అయితే ఇండియా బి ఓపెనర్గా వచ్చిన ముషీర్ ఖాన్ అదరగొట్టాడు. వరుసగా వికెట్లు పడుతున్న క్రీజ్లో నిలబడి సెంచరీ చేశాడు. 227 బంతుల్లో 105 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. నవదీప్ సైని నాటౌట్గా నిలిచాడు. జైస్వాల్ 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. రిషబ్ 7 పరుగులు చేయగా నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ డకౌట్ అయ్యారు. ఇక ఇండియా ఏ బౌలర్లలో ఖలీద్ అహ్మద్, ఆకాష్ దీప్, ఆవిష్ ఖాన్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. ఇక అనంతపురం వేదికగా మరో మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఇండియా సి, ఇండియా డి జట్లు తలపడుతున్నాయి. తొలి రోజు ఈ ఆట హోరాహోరీగా సాగింది. ఇక్కడ టాస్ ఓడి ఇండియా డి బ్యాటింగ్కు దిగింది. తొలి ఇన్నింగ్స్లో ఎక్కువ పరుగులు చేయడంలో విఫలమైంది. 164 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ మాత్రం అదరగొట్టాడు. 118 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 6 4లు 6 6లతో అదుర్స్ అనిపించాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మిగతా బ్యాటర్లెవరూ రాణించలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇండియా సి కూడా పెద్దగా రాణించలేకపోతుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్, ఇంద్రజీత్ క్రీజ్లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇండియా సి 73 పరుగులు వెనుకంజలో ఉంది. బ్యాటింగ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ బౌలింగ్లో కూడా రాణించి 2 వికెట్లు తీసుకున్నాడు.